పునరుత్థానపు ఆరాధన మొదటి కూడికను ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. అందరూ కూడా మేము ఈ స్థలాల్లో మోకరించి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆకాశమందున ఆసీనుడా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. అతి శ్రేష్ఠుడా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆరాధ్య దైవమా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి సింహాసనాసీనుడా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పూజార్హుడా మీకు స్తోత్రాలు. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. నిత్యము స్తుతింపబడుచున్న వాడా స్తోత్రాలు, స్తోత్రం, 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 స్తోత్రం. మహిమ ఘనతలకు అర్హుడా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. మా శత్రువులు ఎదుట మమ్మల్ని గణపరచువాడా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. అల్ఫా ఒమేగా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఎన్నడెన్నడు మారని వాడా స్తోత్రం, 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 స్తోత్రం. మాట ఇచ్చి నెరవేర్చి యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. వేవేల దూతల మధ్యలో గాన ప్రతిగానాల ద్వారా స్తుతింపబడుచున్న వాడా స్తోత్రం, 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 స్తోత్రం. సియోనులో నుండి కరుణాపీఠం మీదుగా మీ ప్రేమ యొక్క సేవకునికి ప్రత్యక్షం ఇచ్చేవాడా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. నిరంతర స్తోత్రార్హుడా మీకు స్తుతులయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ. థ్యాంక్ యూ జీసస్. మీకు స్తోత్రం, 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 స్తోత్రం. వి థ్యాంక్స్ ఫర్ యువర్ అనాయింటింగ్. మీకు అభిషేకం కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నామయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. మీ ప్రసన్నతను మా మధ్యలో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మీ ప్రభావం మా మధ్యలో ఉంచండి. మిమ్మల్ని స్తుతించడానికి అవసరమైన కృపను, ప్రార్థనా శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మనసారా నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, మీ నామాన్ని మాత్రమే ఎత్తిపెట్టి గణపరచడానికి తండ్రి ఉదయకాల సమయంలో మీ సన్నిధి మాతో ఉంచండి. మార్గాల మధ్యలో ఉన్న బిడ్డలందరినీ సురక్షితంగా నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి మార్గాలు మీరు సరళము చేయండి. సురక్షితమైన ప్రయాణాలు అనుగ్రహించిన వాహన సదుపాయాలు కలుగు చేయండి. ఎవరైతే నీ సన్నిధికి రావాలని ఆశ కలిగి ఉన్నారో, ఎవరైతే నీ సన్నిధికి వచ్చి నేను ఆరాధించాలని మనస్సు కలిగి ఉన్నారో వారందరికీ మార్గాలు సరళం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నిన్ను ఆరాధించడానికి వచ్చి నీ ఒక్కరు అశ్రద్ధగా ఉండకుండా నీ ప్రసన్నతలో లీనమవడానికి, నీ యందు ఆనందించడానికి ప్రభువా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయన కృప కలిగిన దేవుడు తండ్రి, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. కృపాసత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుత్థాన ఆరాధన మొదటి సర్వీస్లో మీ సన్నిధి మాతో ఉంచినందుకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. సజీవంగా మమ్మల్ని నిలవబెట్టి నీ పాద సన్నిధిని చేర్చి అయ్యా నీ స్వాస్యమైన మేమందరం కలిసి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, ఈ యెరూషలేములో చేరడానికి సహాయం చేశారు. స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్య పరిచయ ద్వారా మీ నామాన్ని కనపరచుకోండి. నడిపింపబడుతున్న ప్రతి బిడ్డను మీరు దీవించుని బలపరచుకొని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ సన్నిధి నుండి ఆశీర్వాదం ప్రతి ఒక్క బిడ్డ అనుభవించినట్లుగా సహాయము చేయండి. వారి మార్గాలన్నీ సరళం చేయమని ప్రార్థిస్తున్న సకాలాన్ని నీ సన్నిధి నడిపించండి. సేవకులను కూడా మీరు బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కృప, ఆరోగ్య, క్షేమాన్ని దయచేసి ఈ ప్రత్యక్షతనిచ్చి వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క మొదటి సర్వీస్ అంతట్లో కూడా మీ సన్నిధి మాతో ఉంచి దీవెన కనుక జరిగించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం.
ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. అందరూ పాడదాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కుంగినే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కుంగినే ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా.
హల్లెలూయా. హల్లెలూయా. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే దాచిన దేవా నీకే స్తోత్రము. కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనగా నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము.
తండ్రి నీకే స్తోత్రము, దీవించిన దేవా నీకే స్తోత్రము, దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, పగలూరే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము, మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీళ్లతో పాదాలు కడిగింది, కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది, ఆమె తన కురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన, సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరితో యేసయ్యను. మధురమైన నీ వాక్యం, ఆ వాక్యమే నన్ను బ్రతికించను. జుంటుతైన దారల కన్నా మధురమైన నీ వాక్యం, ఆ వాక్యమే నన్ను బ్రతికించను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను.
చెప్పినది నీ వాక్యం. దానియేలుకు ఆపై విజయమునిచ్చిన నీ వాక్యం. హల్లెలూయా 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 ఆరాధన ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. హల్లెలూయా 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 ఆరాధన ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. విజయమునిచ్చిన నీ వాక్యం. అష్షూరోజు రాజు మనసు మార్చిన నీ వాక్యం. ఎస్తేరు ప్రార్థనకు విజయమునిచ్చిన నీ వాక్యం. హల్లెలూయా 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 ఆరాధన ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. హల్లెలూయా 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 ఆరాధన ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీళ్లతో పాదాలు కడిగింది, కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. ఆమె తన కురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. సువాసన సువాసన ఇల్లంత సువాసన ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నుంచుద్దాం. ఈ సమయంలో దేవుని ఆరాధిద్దాం. కొద్ది క్షణాలు అందరూ కూడా రెండు స్థలాల్లో లేచి నుంచుని గళమెత్తి రెండు చేతులు పైకెత్తి దేవుని గణపరుద్దాం. స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం 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 చెప్దాం. అందరూ కూడా స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధ్యుడా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చెప్దాం చెప్దాం. అందరూ కూడా స్తోత్రాలు చెప్దాం. స్తుతికి పాత్రుడా మీకు స్తోత్రాలయ్యా. స్తుతి సింహాసనాసీనుడా మీకే స్తోత్రం, మీకే ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధించడానికి నీవు మాత్రమే యోగ్యుడవయ్యా. ఈ లోకంలో విగ్రహాలుగా పూజింపబడుతున్నవేవి కూడా మాట్లాడలేవు, చూడలేవు. వాటి ద్వారా మాకు ఉపయోగం లేదయ్యా. నీవు జీవం కలిగిన దేవుడు, మరణాన్ని గెలిచి మృత్యుంజయునిగా లేచిన వాడవు.
జగతిని జయించిన జయశీలుడు నీవే. We worship you, Father. Help us to worship you greatly. Thank you. Hallelujah, 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 hallelujah. అక్షయుడా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. అనంత జ్ఞాని మీకు స్తోత్రం, 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 స్తోత్రం. నిత్యాశ్రయ దుర్గమా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గడిచిన కాలమంతా మమ్మల్ని కాపాడిన యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. నీవే మాకు దుర్గమై ఉన్నవాడా స్తోత్రం. నీవే ఆరాధ్య దైవమై ఉన్నవాడా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆశ్రయమై ఉన్నవాడా మీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం, చెప్దాం, అందరూ స్తోత్రం చెప్దాం. ఆయన చేసిన మేలును బట్టి, ఆయన చేసిన ఉపకారములను బట్టి, ఆయన మనకు అనుగ్రహించిన ఆరోగ్యాన్ని బట్టి, మన కుటుంబానికి ఇచ్చిన కాపుదలను బట్టి అందరూ కూడా స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. Lord, hallelujah. Thank you, Lord. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కూడా మాస్కులు ధరించుకోండి. దేవుని స్తుతించినప్పుడు మీ యొక్క నోట్లో నుంచి రాలే తుప్పరులు ఇతరుల మీద పడవచ్చు. దయచేసి మాస్కులు ధరించుకుని ఆరాధించండి. మాస్క్ లేకపోతే మీ చున్నీ, లేకపోతే మీ పైటి చెంగి ఏదో ఒకటి కప్పుకొని దేవుని స్తుతించండి. మీ ద్వారా ఇతరులకు ఇబ్బంది కలగకున్నట్లుగా జాగ్రత్త తీసుకోవాలని దేవుని యొక్క పేరిట తెలియజేస్తూ ఉన్నా. లోపలికి వచ్చేటప్పుడు టెంపరేచర్ చెక్ చేయించుకోండి, శానిటైజ్ చేసుకోండి చేతులు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలు స్థాపించేనే సియోనులో స్తుతుల సింహాసనమును విడువని కృపణాలు స్థాపించేనే సియోనులో ఉన్న స్తుతుల సింహాసనమును రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాదిరాజా. అందరూ చప్పట్లు కొడదాం, కలిసి పాడాలి స్వరాలు తెరిచి. సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలు స్థాపించేనే సియోనులో ఉన్న స్తుతుల సింహాసనమును విడువని కృపణాలు స్థాపించేనే సియోనులో ఉన్న స్తుతుల సింహాసనమును రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక.
లార్డ్. వర్ణన కందని ఉన్నమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి, వర్ణన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి, కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించెదా. కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించెదా. రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక, స్తోత్రమయ్యా. ఊహలకందని ఉన్నతమైనని ఉద్దేశములను నా ఎడల సఫలపరచి, ఊహలకందని ఉన్నతమైనని ఉద్దేశములను నా ఎడల సఫలపరచి, ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీ కన్నా తోడెవరు లేరు ఈ ధరణిలో. ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీ కన్నా తోడెవరు లేరు ఈ ధరణిలో. రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక, రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. మకుటము ధరించిన మహారాజువైనే సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి. మకుటము ధరించిన మహారాజువైనే సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి. నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి నీ సాక్షినై కాంక్షతో పాడేదా స్తోత్ర సంకీర్తనం. పరిశుద్ధమైన మార్గములో నడిచి నీ సాక్షినై కాంక్షతో పాడేదా స్తోత్ర సంకీర్తనే. రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక, రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక.
విడువని కృప నాలో స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును విడువని కృప నాలో స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును రాజాధిరాజ రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాధిరాజ రవి కోటి తేజ అది ఒకరు సంతోషంతో పరిపాలక విడువని కృప నాలో స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును 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 స్తుతుల సింహాసనం విడువని ఆయన కృప విడువని ఆయన కృప సియోనులో ఉన్న స్తుతుల సింహాసనము స్తుతుల సింహాసనమై ఆసీనుడా ఆరాధించు ప్రభును ఆరాధించు ప్రభుని స్తుతించు చప్పట్లు కొడుతూ ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉండగా ఆయన అభిషేకం మన మధ్యలో కుమ్మరించబడుతుండగా ఆత్మ పూర్ణులై ప్రభులో ఆనందిద్దాం ప్రభులో ఆనందిద్దాం కారాలాబా షబా బాబా కాలాబా బాబా బాబా ఓ రిబా కాలాబా షబా బాబా బాబా స్తుతుల సింహాసనము విడువని నీ కృప స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును రాజాదిరాజ రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక హృదయపూర్వకముగా మనసారా దేవుని ధ్యానం చేద్దాం. ఆత్మపూర్ణుడా, హృదయ సంచారకుడా, మా మధ్యలో సంచరించండి, నా హృదయంలో సంచరించండి, నాలో నివాసము చేయండి. నా హృదయమంతా నీ ఆత్మతో నింపండి. మా హృదయాన్ని మీకు నివాస స్థలముగా చేసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు, గత దినాలన్నీ కూడా మనల్ని, మన కుటుంబాల్ని కాచి కాపాడేందుకే స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ పునరుత్థానపు ఆరాధన దినమున ఆయన సన్నిధిలో మనల్ని సమకూర్చి తన నామాన్ని పాటల ద్వారా గణపరుచుకున్నందుకే స్తోత్రం చెల్లిద్దాం.
స్తోత్రం, 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 స్తోత్రం. ఆరాధన ద్వారా తన నామాన్ని మహిమపరుచుకున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. మన మధ్యలో స్తుతులకు పాత్రుడై సంచరించినందుకై స్తోత్రం చెల్లిద్దాం. సంపూర్ణముగా పరిపూర్ణముగా ఆయన్ని ఆరాధించడానికి ఇచ్చిన భాగ్యమును బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా ఆయన సన్నిధి మనతో ఉంచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అలాగే 2 ప్రార్థన విన్నపాలు చేద్దాం. దేశమంతా కూడా కరోనా వైరస్తో నిండిపోతూ ఉంది. అనేక మంది ఆ వైరస్ని బట్టి రోగులైపోతున్నారు, మరణిస్తూ ఉన్నారు. ఆ వైరస్ ప్రపంచ దేశాల మీద, ప్రజల మీద ఉండకుండా దేవుడు తొలగించినట్లుగా, దేవుడు గద్దించినట్లుగా మా మనవులు మీరు ఆలకించండి, మా ప్రార్థనలు మీరు ఆలకించండి. మమ్మల్ని బట్టి మా దేశాన్ని కాపాడండి, మా దేశ ప్రజలను మీరు కాపాడండి. ఆనాడు చచ్చిన వారి మధ్యలో, బ్రతికిన వారి మధ్యలో ఏ విధంగా మోషే అహరోనులు ధూపార్తుని చేతపట్టుకుని వారు నిలిచారో ఆ విధంగా అనేక మంది సేవకులు కుటుంబాలుగా, విశ్వాసులుగా మీ సన్నిధిలో నిలబడి చేతులు ఎత్తుతున్నాం. ప్రభువా, ఇక్కడికి చాలయ్యా, ఈ తెగులు ఇక్కడికి ఆగిపోవాలి, ఈ వైరస్ ఇక్కడికి తొలగిపోవాలి. కనికరించి క్షమించి మా దేశాన్ని, మా దేశ ప్రజల్ని కాపాడండి ప్రభువా అంటూ ప్రార్థించేద్దాం. అందరూ కూడా చేద్దామమ్మా. భారం కలిగి, బాధ్యత కలిగి, కన్నీళ్లు విడిచి ప్రార్థించేద్దాం, ప్రార్థించేద్దాం, ప్రార్థించేద్దాం. మన దేశాన్ని కాపాడుకోవడం, మన దేశ ప్రజల కొరకు ప్రార్థన చేయడం మన బాధ్యత అయ్యింది. ప్రార్థించేద్దాం, ప్రార్థించేద్దాం. మౌనంగా ఉండొద్దమ్మా. ప్రతి ఒక్కరు కూడా మా దేశాన్ని చూడండి అయ్యా, మా దేశాన్ని కనికరించండి అయ్యా. ఈ కరోనా వైరస్ ద్వారా ఎంతో మంది మృతులైపోతూ ఉన్నారు. అనేకులు రక్షణ లేని వారై ఉన్నారయ్యా. మా దేశం మీదకు వచ్చిన ఉగ్రత ఇప్పటికి చాలు ప్రభువా. మా దేశాన్ని కాపాడండి, మా ప్రజలను కాపాడండి. దేశంలో ప్రజలలో ఉన్న వ్యాధి రోగాల్ని తొలగించండి అయ్యా. నీ సన్నిధికి మొర పెట్టిన వారి మొర మీరు ఆలకించే దేవుడు, ప్రార్థించిన వారి మొర ఆలకించిన దేవుడు. మీరు మౌనముగా ఉండడానికి రాయి చెట్టువు కాదయ్యా, జీవము కలిగిన దేవుడువు. మా ప్రజలు చేసిన పాపాలు వారు ఒప్పుకున్నప్పుడు, నా వైపుకి తిరిగినప్పుడు వారి దేశాన్ని స్వస్థపరుస్తారన్నావయ్యా, వారిని క్షమిస్తారన్నావయ్యా. దయతో మా దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి, మా దేశాలను జ్ఞాపకం చేసుకోండి నాయన. దేశం మీద ఉన్నటువంటి యొక్క వైరస్ని మీరు గద్దించండి అయ్యా. మీ నోటి మాట ద్వారా గాలి, సముద్రము నిమ్మడమర్చబడ్డాయి. మీ నోటి మాట ద్వారా సృష్టి యావత్తు కలిగింది. నోటి మాట మాత్రము చాలయ్యా ఈ వైరస్ తొలగిపోవడానికి. అయ్యా దయతో జ్ఞాపకం చేసుకుని దేశ ప్రజలందరూ కూడా కాపాడబడినట్లుగా అయ్యా జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. కనికరించండి మా దేశాన్ని. ఆనాడు నినివే పట్టణస్తులందరూ కూడా అయ్యా నీ వైపుకి తిరిగి వారు మోకరిల్లినప్పుడు వారి దేశాన్ని పాడు చేస్తారని చెప్పిన దేవుడు కనికరించారయ్యా. అలాగే మా దేశ విషయంలో, మా దేశ ప్రజల విషయంలో కూడా మీరు కనికరించండి నాయన, కృప చూపించండి నాయన. నీకు స్తోత్రం. మీరు కృప చూపకపోతే కాపాడబడలేమయ్యా. మీరు కాపాడకపోతే మేము కాపాడబడలేమయ్యా. దయతో మీ కృప చూపించి మమ్మల్ని కాపాడండి నాయన. దేశ ప్రజల క్షేమము నిమిత్తమే ప్రార్థిస్తూ ఉండగా మా ప్రార్థనలు ఆలకించి దేశం పట్ల, ప్రజల పట్ల మీరు కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ప్రార్థన ఆలకించి దేశం మీద ఉన్న ప్రతి విధమైనటువంటి కరోనా వైరస్లన్నిటిని కూడా దేవుడు తొలగించేట్లుగా స్తోత్రం చెల్లిద్దాం.
కరోనా వైరస్ ద్వారా మరణించిన కుటుంబాలకి దేవుడు ఆదరణ కలగజేసి బలపరిచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. మరి ఎవ్వరు కూడా కరోనా వైరస్తో మరణించకుండా దేవుడే తన హస్తాన్ని చాపునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. అలాగే ప్రార్థించేద్దాం. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ప్రతి కుటుంబాన్ని వారి వృత్తులలో ఆశీర్వదించినట్లుగా, వ్యవసాయమైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, చేతి పని చేసుకుంటామైనా, డ్రైవింగ్ పనులైనా, గని పనులు, అలాగే వారు ఏ వృత్తి చేస్తూ ఉన్నా ఆ వృత్తులన్నింటిలో దేవుడు వారిని ఆశీర్వదించాలి. వారి కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించాలి. అంతేకాకుండా వారు ఏ చోటకు ప్రయాణిస్తున్నా, ఎక్కడికి వెళుతున్నా దేవుని కాపుదల భద్రత కలగాలి. అలాగే మన కుటుంబాలన్నింటి పట్ల దేవుడు సహాయం చేయట్లుగా ప్రార్థించేద్దాం. అందరూ కూడా నోరు తెరిచి చేతులెత్తి ప్రార్థించేయండి అమ్మా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం నాయనా. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి నాయన. వ్యవసాయదారులు ఉన్నారయ్యా, వ్యాపారస్తులు ఉన్నారయ్యా, ఉద్యోగస్తులు ఉన్నారయ్యా, చేతి పని చేసుకున్న వారు ఉన్నారయ్యా, డ్రైవింగ్ చేస్తున్న వారు ఉన్నారయ్యా, కాంట్రాక్ట్ వృత్తులు, వైద్య వృత్తులు, అనేక రకాల వృత్తులకు చెందిన మా కుటుంబాలు ఉన్నాయి ప్రభా. ఆ వృత్తులన్నీ ఆశీర్వదించబడాలి. వారి కష్టార్జితం ఆశీర్వదించబడాలి. ఏ ఒక్క పైసా వ్యర్థము కాకుండా, చిల్లు సంచులు పడకుండా అయ్యా వారి కష్టార్జితాన్ని వారు అనుభవించాలి ప్రభా. కృప దయచేయండి నాయన. అంతేకాదు నాయన, వారి ఏ పనుల పాటల నిమిత్తమై అయ్యా వారి పరిసర ప్రాంతాలకు కానీ, వ్యవసాయాలకు కానీ, వ్యాపారాల నిమిత్తము కానీ వెళుతూ ఉండగా నాయన మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి నాయన. మీ దూతల్ని కాపుదలగా ఉంచండి నాయన. అయ్యా ఏ విధంగా అపాయము, కీడు, ప్రమాదాలు వారికి కలగకూడదయ్యా. అయ్యా ప్రతి కుటుంబం మీ కృపలో దాచబడాలి అయ్యా. ప్రతి కుటుంబం మీ కృపలో కాపాడబడాలి నాయన. అట్టి కృప మా కుటుంబాలన్నిటికీ మీరు కలగచేయమని యేసు నామములో ప్రార్థించడుతున్నాము తండ్రి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే ముందున్నటువంటి వాక్య భాగం నిమిత్తమే చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి ఈ 7 నెలలో వాగ్దానపూర్వకంగా మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం ఎవరికి వారిగా. గత వాగ్దానాన్ని బట్టి ఈ నెలంతా నన్ను, నా కుటుంబాన్ని కాపాడారయ్యా. అలాగే ముందున్న వాక్య భాగంలో మీ సన్నిధి మాతో వచ్చి మీ దాసుల ద్వారా మాతో ఏం మాట్లాడని ఉద్దేశించారో, ఏ వాగ్దానాన్ని మీరు మాకు బయలుపరుస్తున్నారో అది మాతో మాట్లాడండి ప్రభు అంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించండి. మీలో ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ప్రార్థన చేయండి. మంచిది. అందరూ కూడా కూర్చోండి. కొన్ని సంఘ క్రమాలు తదుపరి దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. ఈ వారంలో సంఘ క్రమాలు. ఈ దినాన
మొదటి వారంలోనే బల్ల ఆరాధన ఇద్దామనుకున్నాం. కానీ కొన్ని పరిస్థితులు అనుకూలం లేక, అలాగే లాక్డౌన్ చేస్తారో చేయరో, చేస్తే మళ్ళీ ఎలాగుంటుందో అనే పరిస్థితి రకరకాలుగా ఉంటుందని ఈ బల్ల ఆరాధన ఇవ్వలేదు. దేవుని చిత్తమైతే ఈ వారంలో విజిటింగ్ చేసి ఆదివారం యథావిధిగా 2వ వారంలో బల్ల ఆరాధన ఇవ్వాలనుకుంటున్నాం. అది దేవుని చిత్తమైతే, దేవుడు మనకు అనుకూలంగా చేస్తే. ఎందుకంటే ఏ సమయానికి ఏ విధమైనటువంటి ప్రకటన పైనుండి వస్తుందో తెలియదు కనుక ప్రభుత్వం వారు ఏదైతే మనం జారీ చేస్తారో వాటిని అనుసరించాలని కూడా చెబుతూ ఉన్నారు. కనుక దాని విషయంలో మన జాగ్రత్తలు తీసుకోవాలి. కనుక ఈ వారంలో దేవుని చిత్తమైతే విజిటింగ్కి వస్తాం. రేపు ఆదివారం ప్రభు బలారాధన ఉంటుంది. ఒకవేళ ఉండని పక్షం అయితే మీకు ఫోన్ చేయడం జరుగుతుంది. ఉండని పక్షం అయితే కంపల్సరీగా ఉంటుంది. ఉండని పక్షం అయితే ఫోన్ చేయడం జరుగుతుంది. దాని విషయంలో మీరు గమనించి శ్రద్ధ తీసుకోవాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. మంచిది. గత వారం అంతా కూడా మమ్మల్ని, మా కుటుంబాన్ని కాచి కాపాడారు. మా ప్రయాణాల్లో మార్గాల్లో తోడై ఉండి సురక్షితంగా వెళ్ళి తిరిగి సురక్షితంగా రావడానికి కృపనిచ్చారు. దాన్ని బట్టి దేవుని నామానికే మహిమ కలుగునుగాక. అలాగే మాకు ఇచ్చిన కుటుంబాలన్నిటికీ కూడా దేవుని కాపుదల భద్రత కలగజేశారని నేను నమ్ముతున్నాను. గత నెలలో ఇచ్చిన వాగ్దానం ఈ నెల వరకు దేవుడు కొనసాగించాడని కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం నెలకి కాదు, సంవత్సరాలు కాదు, యుగాలు కూడా అది నిలిచి ఉండేది. దేవునికి స్తోత్రం. ఆయన మాట ఇస్తే ఆకాశము భూమి గతించిపోవాలి, కానీ ఆయన మాటలు గతించిపోవు. గనుక మనము ఒక్కొక్క నెల ఒక్కొక్క వాగ్దానం చొప్పున మనము వాగ్దానాన్ని అనుసరించి నడవడానికి, వాగ్దానాన్ని మీద చేయి పెట్టి ప్రార్థన చేసుకోవడానికి, ఆ వాగ్దానం మనకి బలమైన సాధనముగా ఉండడానికి ఒక్కొక్క వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. కనుక ఆ వాగ్దానం, పోయిన నెల వాగ్దానం, నీవు నా మాటలు ఆలకించిన ఎడల క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును, నీ సంతానము ఇసుక వలెను, నీ గర్భఫలము దాని రేణువుల వలెను విస్తరించును, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదని గత 4 వారాలుగా మనం ధ్యానం చేసుకున్నాం. అలాగే ఈ యొక్క 7వ నెలలో కూడా దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడో దాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 9వ అధ్యాయము 7వ వాక్యం చదువుదాం. ఆదికాండము 9వ అధ్యాయము 7వ వాక్యం. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. ఈ మాట ఎవరితో చెప్తున్నారు అంటే నోవహుతోనూ అతని కుమారులతోనూ దేవుడు చెప్తూ ఉన్నాడు. నోవహుతోనూ అతని కుమారులతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీరు ఫలించి, ఫలించి అభివృద్ధి నొంది విస్తరించండి. ఎక్కడ? భూమి మీద మీ సంతానం అంతా కూడా విస్తరించబడాలి. అంటే ఈ మాట అబ్రహాంకి, నోవహుకి శారీరకంగా తెలియపరిచాడు. ఎందుకు అంటే అప్పటికి భూమి మీద ఉన్నటువంటి సమస్త శరీరులు కూడా జల ప్రళయము ద్వారా వారు లయము చేయబడ్డారు. ఇంకా నోవహు కుటుంబం మాత్రమే మిగిలి ఉంది. గనుక నోవహుతో ఆ వాగ్దానం చేశాడు. మీకు చాలాసార్లు చెప్పే ఉంటాను, ఎందుకు జలప్రళయము ద్వారా ప్రపంచాన్ని లయపరిచాడు అంటే
భూమి మీద వారి మార్గాలను ఏం చేసుకున్నారంటే వాళ్ళు చెరిపి వేసుకున్నారు. మరి ఇష్టానుసారమైన జీవితము జీవించారు. ఏమండి, భూమి బలాత్కారముతో నింపబడిపోయింది. ఎక్కడా నీతిమంతుడు అన్నవాడు కనపడడం లేదు, ఎక్కడా యథార్థపరుడు కనపడలేదు, ఎక్కడా మంచివాడు కనపడలేదు. అందరూ కూడా ఎలాగున్నారంటే పాపం చేసిన వారిగా మిగిలిపోయారు, అందరూ అపవిత్రులుగా మిగిలిపోయారు. కానీ ఆ దినమున దేవుడు ఆ ప్రపంచాన్ని చూసినప్పుడు నోవహు కుటుంబం మాత్రమే దేవుని సన్నిధిలో నీతిగా కనపడింది. దేవునికి స్తోత్రం. నీతిగా కనపడింది గనుక ఆ నోవహు కుటుంబాన్ని కాపాడడానికే దేవుడు నోవహుతో మాట్లాడి, ఇవన్నీ తెలిసియే, నోవహుతో మాట్లాడినప్పుడు, నోవహుతో చెప్పినప్పుడు, నోవహు దేవుడు ఏదైతే చెప్పాడో దాని యావత్తు ప్రకారముగా చేసి తాను తన కుటుంబం కాపాడబడ్డారు. అలాగే ఆ జలప్రళయం అయిపోయిన తర్వాత, భూమి మీద నీళ్లు తొలగిపోయిన తర్వాత, ఆ ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. 9వ వాక్యంలో మొదటి మాట కనపడుతుంది. మరియు దేవుడు నోవహుతోను అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని నోవహుతోనూ నోవహు కుమారులతోనూ దేవుడు మాట్లాడు, వారిని ఆశీర్వదించి. ఇది శారీరకంగా దేవుడు నోవహుని ఆశీర్వదించాడు. అలాగే ఆత్మీయంగా మనము దానిని అర్థం చేసుకున్నట్లయితే, అంటే ఆత్మీయంగా శారీరకంగా రెండిట్లో కూడా మనము ఆలోచన చేయాలి, అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. ఆత్మీయంగా మీరు ఫలించి అని కనపడుతుంది అక్కడ. మీరు ఫలించి అభివృద్ధి నొంది అని కనపడుతుంది. దేంట్లో ఫలించాలి, ఎందులో అభివృద్ధి పొందాలి, మనం దేంట్లో ఫలించాలి? యేసు ప్రభువారు చాలా విషయాలు ఉపమాన ఆయన బోధించారు. ఏమని ఇక్కడ మత్తయి సువార్తలో 13వ అధ్యాయము 23వ వాక్యం కూడా 13:3 కాడి నుంచి చదువుదాం. చాలా సంగతులను ఉపమాన రీతిగా వారికి బోధించాడట. తన ప్రజలకి, తన శిష్యులకి ఒక్కటి కాదు, రెండు కాదు, అక్కడ ఎన్ని సంగతులు కనపడుతున్నాయి? చాలా సంగతులు కనపడుతున్నాయి ఉపమాన రీతిగా. అంటే ఎందుకు ఉపమానాలు చెప్పాడంటే వాళ్ళకి అర్థం అవ్వాలి అని. ఏమవ్వాలి? అర్థం కాకపోతే వ్యర్థమే కదా. అందుకే అర్థమయ్యే రీతిగా, అందరూ అర్థం చేసుకునే రీతిగా చెప్తారు. అలాగే పెద్దలు కూడా చెప్తారు. ఏమనంటే వారు అనుభవాలను చెప్తారు. ఇది ఇలాగా, ఇది ఇలాగా, ఇది ఇలాగా అని. ఆ అనుభవాలను చెప్పినప్పుడు పిల్లలు ఏం చేస్తారో వినరు. ఆ అనుభవాలు వాళ్ళకు వచ్చినప్పటికీ అర్థమవుతాయి. అప్పటికి వయసు దాటిపోద్ది, సమయం గడిచిపోతుంది, మితిమీరిపోతాయి అంటారు కదా పెద్దలు. చేతులు కాలిన తర్వాత గట్టిగా చెప్పండి. నా మాట అర్థమైందా? అర్థమైంది తల్లే చెప్పండి. అంటే పొద్దున్నే ఏం తినలేదు కాబట్టి కొంత సౌండ్ వాల్యూమ్స్ తక్కువ ఉందా, లేకపోతే పెట్టలేదా? మంచిది, దేవునికి స్తోత్రం. ఏమండి, అంటే చాలా సంగతులు యేసు ప్రభు వారు చెప్పారు ఉపమాన రీతిగానే. మత్తయి సువార్త మనం ఎన్నో ఉపమానాలు చూస్తాం. అంటే అర్థం అవ్వాలి, అర్థమయ్యే రీతిలో వారికి చెప్పాలి అని చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పి అక్కడ మాట్లాడుతున్నాడు. ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను, వాడు విత్తుచుండగా. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానాల్లో 4 భాగాలు మనం చూస్తాం.
ఈ 4 భాగాలు చదువుకుంటే చాలా టైం పడుతుంది, కొద్దిగా సింపుల్గా మన టైంకి వెళ్ళిపోవాలి కాబట్టి. ఇక్కడ చాలా సంగతులు చెప్పాడు. ఇక్కడ 4 భాగాలు అక్కడ కనపడతాయి. విత్తువాని యొక్క ఉపమానంలో 4 భాగాలు కనపడతాయి. ఏమిటి అంటే, ఒకటి త్రోవ పక్కన పడినవాడు, రెండవది రాతి నేలన పడినవాడు, మూడవది ముండ్ల పొదలలో పడినవాడు, నాలుగవది మంచి నేలన పడినవాడు. అంటే ఒక విత్తనము ఎక్కడ పడాలి, అది ఏ చోటన పడితే ఫలిస్తుంది, శారీరకంగా ఆత్మీయంగా కూడా. ఈ 2 విషయాలు మనం చూస్తే, చవుటి నేలను మనం విత్తనం వేస్తే అది మొలుస్తుందా, మొలిచిన మనకి ఫలం ఇస్తుందా, ఫలిస్తుందా? త్రోవలో పడిన విత్తనం అనగా గొట్ల మీద, రోడ్డు మీద విత్తనం పడిందండి, అది మొలుస్తుందా, అది మొలకెత్తుతుందా? ఒక విత్తనం వెళ్ళి ఎక్కడ పడింది, ముళ్ళ పొదల్లో పడింది. ఆ ముళ్ళ పొదల్లో పడిన విత్తనము అది మొలిచింది, కానీ మొలిచిన విత్తనాన్ని ఆ ముండ్ల పొదలు ఎదగనివ్వడం లేదు. ఏం చేయనివ్వట్లేదు, ఎదగనివ్వడం లేదు. ఒక విత్తనం వెళ్ళి రాతి నేలలో పడింది, అంటే ఆ రాతి నేల మీద కొద్దిగా మట్టి ఉంది కాబట్టి పడగానే మొలిచిందండి. సూర్యుడు ఉదయించినప్పుడు, దానికి వెండ తలిగినప్పుడు అది వాడిపోతా ఉంది. అంటే ఈ 3 విషయాలు మనం చాలాసార్లు చదువుకున్నాం, సాటుకట్లు వెళ్ళిపోతున్నాం. అంటే త్రోవ పక్కన పడినవాడు నిష్ఫలుడైపోయాడు, రాతి నేలను పడినవాడు నిష్ఫలుడైపోయాడు, ముండ్ల పొదల్లో పడినవాడు నిష్ఫలుడైపోయాడు. మరి ఎవడయ్యా ఫలించేది అంటే అక్కడ కనపడుతుంది. 24వ వాక్యం చదువుదాం, 23వ వాక్యం. మంచి నేలన విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. ఏం చేస్తాడంటే, మంచి నేల అంటే వాక్యము విని. మంచి నేల ఏ విత్తనం అయితే, మనం చూడండి, మనం 1 బస్తా 2 బస్తాలు ఎక్కువైనా మంచి నేలనే తీసుకుంటాం, కానీ చెడు నేలను తీసుకుంటారా? ఏదైనా మనం మంచిగా కోరుకుంటాం, కానీ చెడు కోరుకోం. మీరు బట్టలు కొంటారు కదా, మంచి కొంటారా, చెడ్డ కొంటారా? విత్తనాలు తీసుకుంటారు కదా, మంచియా చెడ్డయా? మీరు ఏ వస్తువు తీసుకున్నా మంచిది తీసుకుంటారు. కనీసం అందులో ఒక్క కొరత. ఒక చీర తీసుకున్నాం అనుకోండి, ఆ చీర మూల అది కనపడకపోతే, మూల చిన్నగా చిరిగినట్టుంది, అది ఒక పోగు వచ్చేసింది, అది తీసుకుంటారా? అబ్బే, నువ్వు మంచిదానికే. అలాగే భూమి కూడా మంచిదే తీసుకుంటాడు. అలాగే మంచి నేల అనగా అక్కడ కనపడుతున్న మాట ఏంటంటే, మంచి నేలను విత్తబడిన వాడు ఎవడంటే, వాక్యము విని గ్రహించువాడు. ఎవడైతే వాక్యానుసారంగా జీవిస్తాడో, ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని అనుసరిస్తాడో, ఏమండి, ఆ గ్రహించిన వాడు ఏంటంట, అది ఎలా ఫలిస్తాడంట, అట్టి వారు సఫలులై. ఎలాంటి వారు? వాక్యాన్ని గ్రహించేవాడు, వాక్యానుసారంగా జీవించేవాడు, ఏమండి, వాక్యానుసారంగా నడిచేవాడు. అలాంటి వారు ఎవరైనా, నువ్వైనా నేనైనా ఎవరైనా, అలాంటి వారు సఫలులై ఎలా ఫలిస్తారు? ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలిస్తాడు. నువ్వు వాక్యానుసారముగా జీవిస్తే నువ్వు ఫలిస్తావు. ఆత్మానుసారంగా జీవిస్తే ఫలిస్తావు. ఏమండి, మంచి నేలను తీసుకున్నవాడు ఏం చేస్తాడు అంటే, ఆ చేనును శుభ్రముగా చదును చేస్తాడు. చదును చేసి ఆ గనిములన్నీ కూడా చెక్కేసి అందులో ఉన్న చెత్తంతా కూడా ఏం చేస్తాడంటే తీసి అవతల పారేస్తాడు, శుభ్రం చేస్తాడండి. దానికి నీళ్ళు పెడతాడు విత్తనం వేయడానికి. దాని పొదును చూసి, అదును చూసి విత్తనాన్ని వేస్తాడు. అందులో ఒక విత్తనము కూడా బీరుకుపోదు, ఒక విత్తనము కూడా ఫలించకుండా ఉండదు. ఎందుకంటే దానికి చదును చేయబడింది. అలాగే వాక్యం అనే విత్తనం నీ హృదయంలో పడితే, ఆ హృదయం ఎలా ఉండాలి అంటే చదును చేయబడాలి. అందులో ఉన్న చెత్త చెదారం తీసివేయాలి, శుభ్రం చేయబడాలి, అనగా శుద్ధీకరించబడాలి. తర్వాత
నీళ్లు పెట్టడం అనగా పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆ తర్వాత వాక్యము వేస్తే, వాక్యం అనే విత్తనము వేస్తే ఎక్కడ కూడా వీరిపోకుండా వేసిన మొక్క వేసినట్టుగానే మొక్కలు వస్తాయి. దేవునికి స్తోత్రం. అలాంటి వారు ఎలాగంట 100 60 30 వారు ఫలిస్తారు అని చెప్తుందండి. ఫలిస్తారని చెప్తూ ఉంది వాక్యం. కనుక మీరు ఫలించి అభివృద్ధి పొందండి. ఎందులో అభివృద్ధి పొందాలి? వేటిలో అభివృద్ధి పొందాలి? ఎక్కడ నాటబడితే నువ్వు అభివృద్ధి చెందుతావు. విత్తనముగా ఉంటే మొక్కలు ఎలాగొస్తాయి? మొక్కలు రావాలంటే విత్తనం ఏం చేయబడాలి? అది భూమిలో వేయబడాలి. వేయబడినటువంటి విత్తనము చావాలి. చచ్చిన తర్వాత అది బ్రతికి మొక్క రావాలి. దేవునికి స్తోత్రం. చదువుదాం యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వాక్యం. 12వ అధ్యాయము 24, 25 వాక్యం చదువుదాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిని ఎడల ఏం చేస్తుందంటే, ఇప్పుడు నువ్వే విత్తనం అనుకో, మనం ఆయనలో ఫలించాలి అంటే మనకున్నటువంటి శారీరక క్రియలు చావాలి. అందుకే భక్తుడు అంటాడు ఏమంటే, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అంటాడు. మార్పు లేకుండా ఫలము కనపడదు. ఇక్కడ ఈ విత్తనము ఏం చేయాలి? గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, అది భూమిలో పడిన తర్వాత ఎలా ఉండాలి? అది చావాలి. అది చావకపోతే ఒక్కటిగానే ఉంటుంది. అది భూమిలో పడి చచ్చిన ఎడల ఏమవుతుందంట? విస్తారముగా ఫలిస్తుందట. ఎంత ఫలిస్తుంది? మన శారీరక క్రియలన్నీ కూడా మనం చంపుకోకపోతే, మన శ్రేష్టలన్నీ కూడా చంపుకోకపోతే మనము ఒంటిగానే ఉండిపోతాం. ఒంటిగానే ఉంటే మృతమైపోతాం. అంటే క్రియలు లేని విశ్వాసము మృతం. నీకు విశ్వాసం ఉన్నా మృతమే, క్రియలున్నా మృతమే. క్రియలు విశ్వాసము కలిగినట్లయితే అది సఫలపరచబడదు. క్రియలు లేని విశ్వాసం, విశ్వాసము లేని క్రియలు. వాడికి విశ్వాసం లేదు, క్రియ చేస్తున్నాడు. క్రియలు లేవు, విశ్వాసం ఉందా, నాకు దండిగా ఉంది అంటున్నాడు. ఈ రెండు కూడా కుదరవు. కుదురుతాయా? కుదరవు. ఏమండి చదువుదాం మాట. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల, అది చచ్చిన ఎడల విస్తారముగా ఎంత అంటే ఫలమది. ఒక గోధుమ గింజ వేయండి మీరు, అది ఎన్ని రొబ్బలు వస్తుందండి, ఎన్ని లేస్తుందండి, అది ఎన్ని గింజలు నిక్కిస్తుంది అది. ఆ తర్వాత ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రాణాన్ని ద్వేషించేవాడు ఎవరైనా ఉన్నారా? ప్రాణాన్ని కాపాడుకోవడానికే పాకులాట పడుతున్నాం. ప్రభు కొరకు ప్రాణాన్ని ద్వేషించేవాడు ఉన్నాడా? ఏమండి, మనం బయట ఎన్నెన్నో పనులు చేసుకుంటున్నాం, ఎక్కడికో వెళ్తున్నాం, ఎన్నెన్ని చోట్లకు తిరిగి వస్తున్నాం. మాస్క్ ధరించేసుకుంటే ప్రాణం కాపాడుకోకపోతుంది వెళ్ళిపోతున్నాం. మరి మందిరానికి వస్తే ప్రాణం కాపాడుకుంటాడా, పోగొట్టుకుంటాడా? మందిరానికి వస్తే అమ్మో అవుట్లో కరోనా ఉంది, అక్కడ కరోనా ఉంది, ఇక్కడ కరోనా ఉంది అని షాకులు చెప్పడానికి మనుషులు సిద్ధంగా ఉన్నారు. కానీ నేను ప్రభు మందిరానికి వెళ్తున్నాను, వద్దు రాని పోతే పోని, ప్రభు కొరకు సత్యమైంది పరలోకంలో ఉంటానటువంటి తీర్మానము, సమర్పణ, త్యాగము ఎవరికైనా ఉందా? ఎవరికి కనబడదు. నిద్రకూడదు. హల్లెలూయా. సమయం అయిపోతుంది, అవలేదే. దేవునికి స్తోత్రం. గడికి చెప్తాం హల్లెలూయా. ఏమండి, ప్రభు మందిరానికి వచ్చి చచ్చిపోతే, ఏమండి, ప్రభు మందిరం దగ్గరికి వచ్చి ప్రభు ఏదైనా పరిస్థితి ఏర్పడింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా వస్తుంది, ఎలాగొచ్చిందో తెలియదు, వస్తుంది, మొత్తం వస్తుంది, రాదా? వస్తుంది. మరి మందిరానికి వస్తేనే వస్తుంది అన్నట్టుగా ఆగిపోయిన ఉన్నారు. మరి చేనుకాడికి వెళ్తే రావట్లేదా? ఊరంతా తిరిగి రావట్లేదా? అట్టజామలకు రావట్లేదా? ముసలం ముచ్చట్లకి రావట్లేదా?
అన్నిటికీ వస్తున్నారు, చేసుకుంటున్నారు. కానీ దేవుని మందిరం కాడికి వచ్చినప్పటికి ఏంటంటే కరోనా వచ్చేస్తుందేమో. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని ఏం చేస్తాడంట? పోగొట్టుకుంటాడు. దాన్ని పోగొట్టుకుంటే అది ఎక్కడికి పోతుంది? నరకానికే పోతుంది. ఎందుకంటే తన ప్రాణాన్ని ప్రేమించుకున్నా కనుక. మరి నా ప్రాణం కాదు, నాకు ప్రాముఖ్యం నా దేవుడు అని నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీ ప్రాణము కాపాడబడుతుంది. కనుక మనం ఎలా ఉండాలి? ఒంటిగానే ఇంటికాడ ఒంటిగానే అందరూ మందిరాలకు పోయినా, అందరూ పనిపాట్లకు పోయినా వాడు ప్రాణాన్ని కాపాడుకోవడం. కానీ ఏం చేస్తే ఇంటికాడే ఉంటాయి. ఇంటికాడే ఉండమని చెప్తుంది. ఇంటికాడ ఉంటే ఏం చేస్తున్నావు? తింటలేదా? బాత్రూమ్కి వెళ్ళటలేదా? పనులు చేసుకుంటలేదా? అన్నీ చేసుకుంటున్నావే. దేవుని మందిరం కాడికి వదిలేక ఏంటంటే దేవునికి స్తోత్రం. ఆత్మానుసారంగా మనం చూసినట్లయితే కొరింథీ పత్రిక చదువుదాం. కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక. మొదటి కొరింథీ పత్రిక 36 చదవండి. నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నువ్వు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, ఒట్టి గింజనే విత్తుచున్నావు. పుట్టబోవు శరీరమును నువ్వు విత్తటలేదు. అయితే దేవుడు తన చిత్తాను ప్రకారము నీవు విత్తిన దానికి శరీరమును ఇచ్చును. చాలు. ఇక్కడ కనపడుతున్న మాట, రెండు మాటల్లో మనకేం కనపడుతుందంటే, నీ విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏరే గింజలైనా ఏదైనాను సరే. మనం వేటిని విత్తుతున్నాము? గింజలను విత్తుతున్నాం కదా. గింజలకి వచ్చే శరీరాన్ని మనం విత్తడం లేదు. విత్తుతున్నామా? విత్తడం లేదు. అలాగే మనము శారీరకముగా మనం ఏ విత్తనాన్ని విత్తాలి? నువ్వు ఎలాంటి విత్తనాన్ని విత్తితే అలాంటి పంటే వస్తుంది. ఏమండి? గోధుమలు విత్తితే గోధుమ పంటే కోస్తాం కదా. సజ్జలు విత్తితే సజ్జ పంటే కోస్తాం. అలాగే ఒడ్లు విత్తితే ఒడ్లు పంటే కోస్తాం. ఇలాగ మనం చూసుకుంటూ పోతే ఆ పంటనే అలాగే మనము విత్తింది ఎలాంటి విత్తనం విత్తుతున్నామో మనకు వచ్చే ఫలితం ఎలా ఉంటుంది? అంటే ఆత్మానుసారముగా ఫలించడంలోనే మనం ఏ విత్తనాన్ని విత్తాలి? శరీరం అనే విత్తనము మనం విత్తితే ఎలాంటి విత్తనము? ఆత్మ సంబంధమైన శరీరమైన విత్తనమా? లోక సంబంధమైన శరీరమైన విత్తనమా? ఏ విత్తనము మనం విత్తాలి? ఎలాంటివని విత్తనం విత్తాలి అంటే 42వ వాక్యంలో మనకు కనపడుతున్న మాట, శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఎలాంటి గట్ట? శరీరము క్షయమైనదిగా. ఇప్పుడు ఈ శరీరం ఎలాంటిదంటే క్షయమైనది. రేపటి దినాన మనం కొయ్యాలి అంటే శరీరము ఎలాంటి శరీరం? ఇది క్షయమైనటువంటి శరీరము. ఎందుకు పనికిరానటువంటి శరీరం. ఎక్కడ విత్తబడాలి? దేవుని మందిరంలో విత్తబడాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ విత్తబడితే, నువ్వు దేవునిలో విత్తబడితే అక్కడ మనకి ఎలాంటి పంట మనకు వస్తుందంట? అక్షయమైనదిగా లేపబడుతుంది. ఇక్కడ శరీర సంబంధమైనటువంటి ఈ శరీరం ఎలాంటిది అంటే అక్కడ కనపడుతున్నమాట, బలహీనమైనది, క్షయమైనది, పనికిరానిది. ఈ ఆత్మ ఇందులో ఉన్నంత చెప్పే, లేకపోతే ఈ ప్రాణము ఇందులో ఉన్నంత చెప్పే దీనికి విలువ. అవునా కదా? ఈ ఆత్మ కానీ ఈ శరీరాన్ని విడిచిపెడితే ఇక్కడ నిలబడినటువంటి ఈ మనిషి ఎక్కడ ఉంటాడు అంటే బయట పండుకోబెడతారా? చాలా సంవత్సరాలు బతికాడు, మంచిగా సంపాదించాడు, మంచి పరిపాలించాడు, ఎంతో డబ్బు గడించాడు అని పెద్ద వాళ్ళందరూ ఎంతోమంది ఉన్నారు.
అలాగా అలాంటి వారందరిని తీసుకొని లోపల పండుగ పెడతారా? సరే, పండుగ పెడితే పండుగ పెట్టారు. ఎన్ని రోజులు పండుగ పెడతారు? ఒక రోజైనా అవకాశం ఇస్తారా? మరి బాబు ఎంతో కష్టపడి కట్టుకున్నావు, ఇంట్లో ఏసీ కూడా వేయించుకున్నావు, ఒకసారి ఏసీ రూమ్లో పడుకోరంటారా? అంటే వెంటనే తీసుకుపోయి వాడు ఇంకా చివరి ప్రాణములు కొన ఊపిరిలో ఉండగానే, ఇంకో గంటకి చచ్చిపోతాడు అనగానే వాడిని తీసుకెళ్ళి బయట పెట్టేస్తారు. ఎంత బతుకు, మంచి బతుకు బతికినా దీనికి విలువ లేదు. ఏమండి, క్షయమైనటువంటి ఈ జీవితం, పనికిరానటువంటి జీవితం. ఏమండి, ఈ పరిస్థితుల్లో మన జీవితాన్ని దేవుని యొక్క మందిరంలో నాటబడితే, దేవుని యొక్క సన్నిధిలో విత్తబడితే, ఏమండి దేవుని యొక్క సన్నిధిలో పాతి పెట్టబడితే, బాప్తీసం ద్వారా పాతి పెట్టబడడం లేదా? పాతి పెట్టబడటం లేదా? క్రీస్తుతో మనము కూడా మృతులవుతున్నాం. క్రీస్తుతో మనం కూడా పాతి పెట్టబడిన క్రీస్తు ఎలాగ సజీవుడై లేచాడో అలాగే మనము కూడా సజీవులై లెగుస్తామని వాక్యం సెలవిస్తోంది. ఇక్కడ మనం ఎలా లేపబడతామంటే అక్షయమైనదిగా. ఎలాగా అక్షయమైనది అంటే ఎప్పుడు కూడా ఆయనతో పాటు ఉండేది. రెండవది ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా ఎలా లేపబడ్డంటది? మహిమ గలదానిగా లేపబడుతుంది. అంటే ఘనహీనమే, నువ్వు గనుడవే, బలవంతుడివే, ఉన్నవాడివే అంటే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎలాగా ఘనహీనుడుగా. దేవుడు అంటాడు, యెహోషాపాతు అంటాడు, ఎంతో మహారాజే ఆయన, దేవుని మందిరానికి వచ్చి అయ్యా చేతులెత్తి ప్రార్థన చేస్తాడు. నీవే మాకు దిక్కు, మాకెవరు కూడా లేరు, ఇంకా వచ్చే రాజ్యాన్ని రాజును జయించలేము, ఏమి చేయాలో మాకు దిక్కు తోచడం లేదు, నీవే మాకు దిక్కు అని చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు యుద్ధం ఆయన చేశాడు. దేవునికి స్తోత్రం. ఎంత గనుడైనా సరే పాట పాడతారు కదా, ఏ పాటది? ఎంత గనుడవైనా నీవెంత నీవెంత గనుడవైనా మోకాళ్ళు వంచి ప్రభు. హల్లెలూయా. నాకే రాదు, నాకంటే మీకు అలా రాదు. మంచిది. ఎలాంటి వాడైనా ఎంత గరుడైనా ఆయన ఎదుట మోకరించాలి. అలా మోకరించగలిగితే నువ్వు ఎలా లేపబడతావో, ఏ విధంగా లేపబడతావో అని కనపడుతుంది. మహిమ గలదిగా లేపబడతావు. దేవుని యొక్క సన్నిధిలో మనం విత్తబడే విత్తనం ఇది. శారీరక సంబంధమైన విత్తనము, ఆత్మ సంబంధమైన విత్తనం. అక్కడ వేసే విత్తనం మంచి విత్తనాలు కొనుక్కుంటాం. అలాగే దేవుని యొక్క సన్నిధిలో దేవునికి మంచి విత్తనాలు కావాలి. మంచి విత్తనాలు కావాలి అంటే ఆ మంచి విత్తనం ఒకలాగున్నా ఆ విత్తనం ఏం చేస్తారంటే దాన్ని శుద్ధి చేస్తారు. విత్తన శుద్ధి చేస్తారు. అలాగే మనం ఏం చేసుకోవాలి? ఇక్కడ శారీరక శుద్ధి, ఆత్మ సంబంధమైన శుద్ధి, పరిశుద్ధపరుచుకుని పవిత్రపరుచుకుని అండి మనల్ని మనం పరిశుద్ధపరుచుకుని తెల్లగా హిమమ కంటే తెల్లగా మనల్ని కడుక్కుని ఏమండి మనం ఏ విధంగా మాడించాలి అంటే ఆయన రాకడ వచ్చినప్పుడు మన పోకడ జరిగినప్పటికీ మన యొక్క దేహం అంతా కూడా సంపూర్ణంగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. ఏ క్షణం ఆయన వస్తూ ఉన్నా, ఏ సమయంలో ఆయన వస్తూ ఉన్నా మనం ఎలా కనపడాలి అంటే దేవుడు నోవాహును చూసినప్పుడు నోవాహు ఎలా కనపడ్డాడు? నిందారహితుడిగా కనపడ్డాడట, మచ్చలేనివాడిగా కనపడ్డాడట, యథార్థవంతుడిగా కనపడ్డాడట, నీతివంతుడిగా కనపడ్డాడట, న్యాయవంతుడిగా కనపడ్డాడట. ఏ సమయంలో వచ్చినా, ఏ సమయంలో ఆయన ఆకాశం నుండి తొంగి చూసినా నీవు నేను ఎలా కనపడాలి అంటే నిందారహితుడిగా కనపడాలి. ఏమండి దేవుడు రాకడ రాలేదు, మన పోకడ జరిగింది. ఆ పోకడకి ఎలా ఉండాలి అంటే అక్కడ కనపడుతున్న మాట ఏంటంటే ఘనహీనమైనదిగా ఎత్తబడి, ఘనమైనదే ఘనహీనముగా ఎత్తబడిపోయింది. రేపు అక్కడ ఎలా లేపడుతుందంట? మహిమ గలదిగా అక్కడ లేపబడుతుంది. దేవునికి స్తోత్రం. అక్కడ మూడో మాట కనపడుతుంది, ఇది బలవంతుడే. అంత బలవంతుడు, కొండలను పైకలింపగలిగే బలం ఉన్నా సరే. ఏమండి బలం ఎవరిదంట?
దేవునిదట. బలము నాదని ఒక మాట చెబితే స్వరం వినపడుతుందట, బలం నీది కాదురా నాది అని. ఏమండి? అందుకే మన పితరులందరూ కూడా ఏమన్నారంటే యెహోవాయే నాకు బలము. ఇది నాన్న దేనిని బట్టి మనం అతిశయిస్తున్నాం? కండ బలమా, గుండె బలమా, ధన బలమా, అధిక బలమా, కుల బలమా? వీటి మీద మనం అతిశయిస్తున్నాం. మరి మన అతిశయం ఎవరు? ప్రభువే మన అతిశయం. పాట పాడతారు కదా, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన పాత్రగా చేసుకోవడానికే సారిపై పెట్టాడు. ఎన్నిసార్లు పగిలిపోయినా కదా మరలా మరలా చేస్తూ ఉంటాడు. మంచిది. అక్కడ కనపడుతుంది, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపడతాం. నువ్వు ఎంత బలహీనుడివో దేవుంట్లో అంత బలవంతుడు. ఏమండి? దేవుని బట్టే మనము అతిశయించే వారిగా ఉండాలి. గనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఎలా విత్తబడాలి, నువ్వు ఏ విధంగా విత్తబడితే ఎలా లేపబడతావో ఇక్కడ ఆత్మీయంగా మనకు కనపడుతుంది. ఏమండి? మంచి విత్తనాలు తెచ్చుకుంటే మంచి పంట కోస్తాము అని చెప్తాం, అవునే కదా? అలాగే మనం మంచి విత్తనముగా మనం విత్తబడితే, ఏమండి, మనం మంచి విత్తనముగా విత్తబడితే అక్కడ ఎలాంటి రీతిగా మనం లేపబడతాము అంటే అక్కడ కనపడుతున్నమాట. ఒకటి, అక్షయమైనదిగా లేపబడతాం. 2, మహిమ గలదిగా లేపబడతాం. 3, బలమైనదిగా లేపబడతాం. గనుక విత్తనం విత్తాలి, విత్తనంలోనే కనపడుతుంది. అలాగే విత్తనము విత్తిన తర్వాత సరిపోతుందా? విత్తాము, ఇప్పుడు పొలం బాగా చేసాము, శుభ్రం చేసాము, అని చేసిన తర్వాత అలాగే మనం పరిశుద్ధపరుచుకుంటున్నాం, క్రమంగా నడుస్తున్నాం, వస్తున్నాం, సరిపోతుందా? కానీ అక్కడ కావాల్సింది ఏంటంటే విత్తనము విత్తిన తర్వాత ఆ విత్తనానికి కావాల్సింది ఏంటి? దానికి ఎరువు కావాలి, దానికి పై మందు పిచికారి చెయ్యాలి, దానిలో ఉన్నటువంటి చెత్త అంతా కూడా మరలా మొలిస్తే ఏరేయాలి, ఎప్పటికప్పుడు దాన్ని కాపాడుకుంటూ రావాలి, అవునే కదా? విత్తనం వేస్తే సరిపోయిందా? విత్తనం వేస్తే మీకు పంట చేతికి వచ్చేస్తుందా? నా మాట మీకు అర్థమవుతుందా? మీరు వేసిన విత్తనము వేసేసి ఇంటికి వచ్చి ఇంటికాడ పండుకోండి, వస్తుందా? అందులో సాతానుగాడు వెళ్ళి ఏం చేస్తాడు? గురుగుల మధ్యలో, గోధుగుల మధ్యలో గురుగులు చెల్తాడు కదా. అందుకే ప్రతిసారి కూడా వెళ్తారు అక్కడికి. వెళ్ళి దానికి ఏ లోపం వచ్చింది, పురుగు పట్టిందా, అది బెట్టకొచ్చిందా, అందులో చెత్త ఉందా, లేవనివ్వడం లేదా, దాన్ని గమనించుకుంటూ ఉంటారు. అలాగే ఆత్మీయంగా కూడా మనము ఆత్మ సంబంధమైన విత్తనంగా విత్తబడ్డాము. విత్తబడితే సరిపోదు. విత్తబడే విత్తనానికి ఏం కావాలంటే శారీరక ఆత్మీయ శుద్ధి కావాలి. 2, నీరు అనేటువంటి పరిశుద్ధాత్మ మనకు కావాలి.
ఈ రెండు మనం ధరించుకుని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడాలి. ఎందుకయ్యా అంటే మనం మత్తయి సువార్తలో మనం చూస్తాం, సిద్ధపడినటువంటి కన్యకల్లో 5 మందికి ఏమి లేదు, సిద్ధపాటు లేదు. అంటే సిద్ధపాటు అంటే దానికి ఏంటి, దివిటీలలో నూనె లేదు, సిద్ధపరచుకోలేదు. అంటే అందరూ నడిపించబడుతూ ఉన్నారు కానీ వారిలో ఏమి లేదు, ఇప్పుడు పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మను పొందుకోవాలని సిద్ధపాటు లేదు. ఏమండి, మరి పరిశుద్ధాత్మను పొందుకోవాలని సిద్ధపాటు లేకపోతే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆత్మ లేనివాడు నావాడు కాదు. అంటే ఆత్మను ధరించుకుంటూ, ఏమండి, పరిశుద్ధపరుచుకుంటూ, వాక్యానుసారంగా జీవిస్తూ పెండ్లి కుమారుడు రాకడ కొరకు మనం ఎదురు చూస్తే, పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. వచ్చి ఎవరిని తీసుకెళ్ళాడు? సిద్ధపడిన వారినా సిద్ధపడలేని వారినా? సిద్ధపడిన వారిని తీసుకెళ్ళాడు. అలాగే అటువంటి సిద్ధపాటు నీలో ఉంటే ఆయనతో పాటు మనము కూడా ఆ పెండ్లి విందులో ఉంటాం. సిద్ధపడని వారు విడవబడితే తర్వాత వచ్చి తలుపు కొడుతూ ఉన్నారు. అప్పుడు ఏమంటున్నాడు? మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అలాగే అనేక సంవత్సరాలుగా మనం భక్తి చేస్తూ సిద్ధపాటు కలిగి ఉండగా పరిశుద్ధాత్మను పొందుకోక ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనల్ని ఏమంటారంటే, మీరెవరో నాకు ప్రభువా, మేము దశభాగాలు ఇచ్చామయ్యా, మేము కానుకలు ఇచ్చామయ్యా, మేము ఎంత పరిచయం చేసాం, అంత పరిచయం చేసాం. ఎంత పరిచయం చేసినా ఆయన ఏమంటాడంటే, ఆయన ముందు కావాల్సింది ఏంటంట, మీరెవరో నాకు తెలియదు. కనుక మనకి ఏం కావాలి? పరిశుద్ధత కావాలి, పరిశుద్ధాత్మ కావాలి. అనగా వీటిని మనం వాక్యానుసారంగా జీవిస్తూ మేడగదిలో కనిపెట్టినప్పుడే కదా పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడింది. దేవుని మాటలు పేతురు గారు బోధిస్తూ ఉన్నప్పుడే కదా పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడింది. మరి ఇంటికాడు ఉంటే పరిశుద్ధాత్మ వచ్చేస్తుందా? పరిశుద్ధాత్మలో ఆనందించగలవా? పరిశుద్ధపరుచుకోగలవా? శారీరక సంబంధముగా, ఆత్మ సంబంధంగా మనం విత్తే విత్తనాలు ఇవి. కనుక విత్తిన విత్తనానికే ఎలాగ నీరు కట్టాలో, విత్తిన విత్తనానికి ఎలా ఎరువెయ్యాలో, విత్తిన విత్తనానికి ఎలాగ కలుపు తీసి దానికి పై మందు కొట్టేదాన్ని ఎప్పటికప్పుడు కాపు కాసుకోవాలో, అలాగే నీ ఆత్మకు కూడా ఎప్పటికప్పుడు నువ్వు పరిశుద్ధపరుచుకుంటూ, ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ, వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని కొరకు మనం సిద్ధపరచబడినట్లయితే ఆయనతో పాటు ఉంటాం. అదే ఆత్మ సంబంధమైన విత్తనం. అదే మహిమ గలదిగా లేపబడుతుంది, అదే బలమైనదిగా లేపబడుతుంది, అదే అక్షయముగా లేపబడుతుంది. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు అంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి. ఎందులో అభివృద్ధి పొందాలి? దేనిలో అభివృద్ధి పొందాలి? దేవుని చిత్తమైతే ముందు ఉన్న వారంలో చెప్పుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మీరు ఫలించి అభివృద్ధి పొందుడి, మీరు ఫలించి అభివృద్ధి పొందుడి. ఈ 7వ నెలలో దేవుడు నీతో చేస్తున్న వాగ్దానం, నువ్వు ఫలించాలని నేను కోరుకుంటున్నాడు, నువ్వు అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నాడు. మీ సంతానం భూమి మీద విస్తారముగా ఫలించాలని కోరుకుంటూ ఉన్నాడు. మరి శారీరకంగా, ఆత్మీయంగా కూడా దీన్ని నువ్వు అర్థం చేసుకున్నట్లయితే చక్కటి ఫలాలను ఇచ్చే చెట్టుగా ఉంటావు. యేసు ప్రభు వారు చాలా ఉపమానాలు చెప్పారు, చాలా అర్థమయ్యే రీతిలో చాలా ఉపమానాలు చెప్పారు. ఆ ఉపమానంలో విత్తువారిని గూర్చిన ఉపమానం ఆయన తెలియపరిచారు. అక్కడ విత్తువారిని గూర్చినటువంటి ఉపమానంలో 4 భాగాలు కనబడుతున్నాయి. 1 త్రోవ పక్కన పడిన విత్తనం, 2 రాతి నేలన పడిన విత్తనం, 3 ముండ్ల పొదలలో పడిన విత్తనం, 4 మంచి నేలలో పడిన విత్తనం. ఏ విత్తనముగా నీవున్నావు? ఎలాంటి విత్తనముగా నీవున్నావు? ఒక్కసారి పరిశీలన చేసుకో. ఆత్మ సంబంధమైన విత్తనము కొరకు, శారీరక సంబంధమైన విత్తనము కొరకు మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్తలో గోధుమ గింజ నేలలో పడి అది చచ్చితేనే గాని విస్తారముగా ఫలించదు అని కొరింథీ పత్రికలో చూస్తున్నాం. అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజ అయినను సరే, విత్తిన దానిని చూడగా దేవుడు తన చిత్త ప్రకారముగా దానికి శరీరమునిచ్చును. శరీర సంబంధమైన విత్తనం
ఆత్మ సంబంధమైన విత్తనం. క్షయమైన విత్తనముగా నువ్వు విత్తబడితే అక్షయమైన విత్తనముగా లేపబడతావు. బలహీనమైన విత్తనముగా విత్తబడితే మహిమ గల విత్తనముగా లేపబడతావు. బలహీనమైన విత్తనముగా విత్తబడితే బలమైన విత్తనముగా లేపబడతావు. ప్రియ సహోదరుడా, మీరు ఫలించాలి అంటే విత్తనం ప్రాముఖ్యం. విత్తనము వాక్యం, పొలము లోకం. ఆ లోకములో నిన్ను విత్తనముగా దేవుడు చేశాడు. నువ్వు ఎలాంటి ఫలాల్ని ఫలించాలి, ఏ విధమైన ఫలాలను ఫలించాలి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మహాపరిశుద్ధ గనుడ కృపగల మా తండ్రి, మీ ఘనమైన పాదాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. గత 6 నెలలు కాచి కాపాడి 7 నెలలు కూడా మీ ప్రసన్నత, మీ కృప, మీ సన్నిధి మాతో ఉంచి పునరుద్ధానంలో సజీవులుగా మమ్మల్ని కాపాడి నాయన సకల పరిశుద్ధులతో కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృపకు మీరు నాయన మమ్మల్ని పాత్రలుగా చేశారు. అందుని బట్టి స్తోత్రాలు. చాలదు నాయన, ఇంతవరకు జరిగిన ప్రతి కార్యక్రమాలను ఆశీర్వాదకరంగా జరిగించారు. ఇంకా ఈ నెలలో మీరు వాగ్దానం చేశారు, మీరు ఫలించి అభివృద్ధి పరచబడండి అని. నాయన అలాగా అభివృద్ధి పరచబడాలంటే మా హృదయాలు సేద్య చేయబడాలని, అయ్యా అది సదురుగా మార్చబడాలని, అయ్యా అలాగా నాయన మంచి నేలగా మార్చుకుని అయ్యా విత్తబడుతున్న విత్తనాలు నాయన అయ్యా ఆ మంచి నేలను పడినట్లుగా తండ్రి మేము అక్షయతను ధరించుకున్నట్లుగా బలము గలవారమై నాయన మహిమా శరీరం ధరించుకున్నట్లుగా తండ్రి మీ ఉన్నతమైన కృపను కలగచేయండి. విత్తువారు విత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు నాయన. అయ్యా కొన్ని నాయన అయ్యా రాతి నేల మీద కొన్ని అయ్యా త్రోవ పక్కన కొన్ని ముళ్ళ పొదల్లోనే పడ్డాయి. కానీ మేము నాయన అయ్యా మా సంఘంలో నాయన విత్తబడుతున్న విత్తనాలు నాయన అందరిలో నాయన అయ్యా ఫలభరితంగా మార్చబడాలంటే మొదటిగా మేము మంచి నేలగా మార్చబడాలి. అయ్యా అయ్యా ఆధ్యాత్మికమైన ఎదుగుదల విషయంలో నాయన భయముతోనూ వణుకుతోనూ అయ్యా విత్తబడుతున్న విత్తనాలు నాయన అయ్యా ఇదిగో ప్రభా నాయన అయ్యా మేము సంతోషంగా స్వీకరించి నాయన మీ రాజ్యవ్యాప్తి కొరకు అయ్యా బలపరచబడడానికి, అభివృద్ధి పరచబడడానికి, ఫలభరితమైన జీవితాలు అనుభవించడానికి నాయన మాలో ఉన్న నాయన శరీర క్రియలన్నీ సచ్చితేనే కానీ ప్రభా అయ్యా మేము నాయన ఫలభరితమైన అభివృద్ధిలోనికి మేము రామని మీరు మాట్లాడారు. అయ్యా మీ దాసులు మీరు బలపరుచుకుని వాడుకున్నందుకు స్తోత్రం. ఫలభరితమైన జీవితాల కొరకు నాయన ఈ సన్నిధిలో మేము ప్రయాసపడడానికి, మా హృదయాలు సేద్యపరచుకోవడానికి, పశ్చాత్తాపంతో మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి అయ్యా సిద్ధులలో నూనెతో అనగా ప్రార్థనా జీవితాలతో మీరు అక్కడ కొరకు సిద్ధపరచబడడానికి మీరు మాకు సహాయం చేసి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును సకల కోటి పరిశుద్ధులకును కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడయుండును గాక, సదాకాలము తోడయుండును గాక, సదాకాలము తోడయుండును గాక. అందరికీ వందనాలు. ఆరాధన ఇంతటితో ముగించబడింది. అలాగే స్త్రీల కూటం జరుగుతుంది, పరిశుద్ధాత్మ కూటం కూడా జరుగుతుంది. అవకాశం ఉన్నవారు పోగొట్టుకోవద్దు. అలాగే రేపు ఈ వారంలో విజిటింగ్ పరిచర్యకి వస్తాం. ఒకవేళ రాలేదని కూడా ఏమీ బాధపడద్దు, వస్తాం. ఒకవేళ అనుకూలం లేకపోతేనే రావడానికి ఉండదు. అలాగే బల్లారాధన ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే మనకు మీకు మీ ఊరిలో ఉన్నటువంటి ఒక్కొక్కరికి ఫోన్ చేసి తెలియపరుస్తాం. దాన్ని గమనించండి. కనుక అందరూ జాగ్రత్తగా ఉండండి. మీ ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నా, ఎవరి దగ్గరతో మాట్లాడుతూ ఉన్నా మాస్క్ ధరించుకుని శానిటైజర్ రాసుకుంటూ దూరంగా ఉండి మీరు మీ పనులు చేసుకోవాలని ప్రభువుపై తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.